హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిపిసి అడ్డా. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మీకు మన అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటాయి. ఓకేనా? ఈరోజు మనం ఇంకో రెండు మాడిఫైయర్స్ గురించి నేర్చుకుందాం. అవి వచ్చేసి మాడిఫైయర్ 47 అండ్ మాడిఫైయర్ 50. ఇవి చాలా ఇంపార్టెంట్ మాడిఫైయర్స్ అండి. కరెక్ట్గా బిల్ చేయడానికి రీయింబర్స్మెంట్ పర్పస్లో చాలా యూజ్ అవుతాయి. ఓకేనా? సో మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అనస్థీషియా ఎప్పుడైనా సర్జన్ ప్రొవైడ్ చేస్తే వాటికి ఎలా కోడ్ చేయాలి, లేదు బైలేటరల్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనం ఎలా కోడ్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడైనా ఆలోచించారా? వాటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అవి క్లారిఫై చేసుకోవాలంటే మనం మాడిఫైయర్ 47 అండ్ 50 గురించి చదువుకోవాలి. ఓకేనా? సో ఈ వీడియో అయిపోయేదానికి మీకు మాడిఫైయర్ 47 అండ్ 50 ఎలా కరెక్ట్గా అప్లై చేయాలో నేర్చుకుంటారు. ఓకేనా? సో మాడిఫైయర్ 47తో మొదలు పెడదాం. ఓకేనా? మాడిఫైయర్ 47 అంటేనే దాని నేమ్ వచ్చేసి అనస్థీషియా బై సర్జన్. ఓకేనా? అంటే అనస్థీషియా సర్జన్ అడ్మినిస్టర్ చేస్తే, ఓకేనా, అది కూడా రీజనల్ కానీ జనరల్ అనస్థీషియా కానీ అయి ఉంటే మనం మాడిఫైయర్ 47 యూజ్ చేయాలి. ఓకేనా? అనస్థీషియాని సర్జన్ ఇచ్చుండి అది రీజనల్ కానీ జనరల్ అనస్థీషియా కానీ అయి ఉంటే మనం మాడిఫైయర్ 47ని యూజ్ చేయాలి. ఓకేనా? యూజువల్గా మనకు సిఆర్ఎన్ఎస్ కానీ అనస్థీషియాలజిస్ట్ కానీ అనస్థీషియా ప్రొవైడ్ చేస్తారు పేషెంట్కి, అవునా? కానీ కొన్ని కేసెస్లో వాళ్ళ అవైలబిలిటీ లేనప్పుడు, అంటే సిఆర్ఎన్ఏ కానీ అనస్థీషియాలజిస్ట్ కానీ లేనప్పుడు సర్జరీ పర్ఫామ్ చేయడానికి పర్ఫార్మింగ్ సర్జనే మనకు అనస్థీషియా ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో ఆ సిచ్యువేషన్లో సర్జనే అనస్థీషియా ఇచ్చి ప్రొసీజర్ పర్ఫామ్ చేస్తారు. ఓకేనా? సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం మాడిఫైయర్ 47ని యూజ్ చేసి ఈ ప్రొసీజర్కి అనస్థీషియా సర్జనే ఇచ్చాడు అని చెప్పి రిప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? మనం మెయిన్గా అనస్థీషియా బై సర్జన్ ఈ మాడిఫైయర్ 47లో మెయిన్గా మనం చూసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, సర్జనే పర్సనల్గా అడ్మినిస్టర్ చేసి ఉండాలి అనస్థీషియాని పేషెంట్కి, అది కూడా రీజనల్ కానీ జనరల్ అనస్థీషియా కానీ అయి ఉండాలి. ఓకే? ఒకవేళ లోకల్ అనస్థీషియా కనుక సర్జన్ ఇచ్చుంటే, సర్జను లోకల్ అనస్థీషియా కనుక ఇచ్చుంటే అటువంటి టైంలో మనం మాడిఫైయర్ 47 యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే లోకల్ అనస్థీషియా ఎప్పుడు ప్రొసీజర్స్లో ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. ఓకేనా? లోకల్ అనస్థీషియా సర్వీసెస్ ప్రొసీజర్లో ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి. కాబట్టి మనం మాడిఫైయర్ 47 యూజ్ చేయాల్సిన పని లేదు, ఒకవేళ లోకల్ అనస్థీషియా సర్జనే ఇచ్చున్నా కానీ. బట్ ఒకవేళ మాడిఫైయర్ 47 యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్లో సర్జరీ చేసిన ఫిజీషియనే అనస్థీషియా కూడా ఇచ్చుంటారు. అది కూడా జనరల్ అనస్థీషియా కానీ రీజనల్ అనస్థీషియా కానీ, ఈ రెండు మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్. ఓకేనా? డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్లో మనం డాక్యుమెంటేషన్ చెక్ చేసినప్పుడు మనకి ఇచ్చిన డాక్యుమెంటేషన్లో అనస్థీషియా సర్జన్ ఇచ్చాడా లేదా అనేది చూసుకోవాలి. అలాగే ఏ టైప్ ఆఫ్ అనస్థీషియా ఇచ్చాడో కూడా చూసుకోవాలి. అది జనరల్ అనస్థీషియానా లేదా రీజనల్ అనస్థీషియానా అనేది చూసుకోవాలి. ఓకేనా? అట్ ద సేమ్ టైం సర్జన్ ఎందుకు అనస్థీషియా ఇచ్చాడు, అనస్థీషియాలజిస్ట్ కానీ సిఆర్ఎన్ఏ కానీ ఇవ్వాల్సిన అనస్థీషియాని సర్జన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిన రీజన్ కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అవైలబిలిటీలో లేరనో సో రీజన్ మెన్షన్ చేసి కూడా ఉంటారు. ఓకేనా? ఎగ్జాంపుల్ కూడా ఒక రెండు ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఈ మాడిఫైయర్కి సంబంధించి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఏ సర్జన్ అడ్మినిస్టర్స్ రీజనల్ అనస్థీషియా బిఫోర్ పర్ఫార్మింగ్ అన్ ఆర్థోపెడిక్ సర్జరీ. ఓకే?
surgeon administers regional anesthesia బిఫోర్ పర్ఫార్మింగ్ ఎన్ ఆర్థోపెడిక్ సర్జరీ. ఆర్థోపెడిక్ సర్జరీ పర్ఫామ్ చేయడానికి ముందు సర్జన్ వచ్చేసి రీజనల్ అనస్థీషియా ఇచ్చారని చెప్తున్నారు. కాబట్టి మాడిఫైర్ 47ని మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనా, అలాంగ్ విత్ ఆ పర్టికులర్ సర్జరీ కోడ్తో. ఏ కోడ్ అండి? ఆర్థోపెడిక్ సర్జరీ చేస్తున్నారు కాబట్టి ఆ సర్జరీ కోడ్తో మనం మాడిఫైర్ 47 యూజ్ చేయాలి. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ రూరల్ ఏరియా విత్ లిమిటెడ్ యాక్సెస్ టు అనస్థీషియాలజిస్ట్ ఏ సర్జన్ పర్ఫార్మ్స్ బోత్ ద అనస్థీషియా అండ్ ది సర్జరీ ఫర్ అన్ ఎమర్జెన్సీ అపెండెక్టమీ. ఓకేనా, ఎమర్జెన్సీ అపెండెక్టమీ చేయాల్సిన టైంలో మనకు అక్కడ రూరల్ ఏరియాలో లిమిటెడ్ యాక్సెస్ టు అనస్థీషియాలజిస్ట్ అంటున్నారు. ఆ కారణంగా ఫిజిషియనే మనకు అనస్థీషియా ఇచ్చి ప్రొసీజర్ పర్ఫామ్ చేశారని చెప్తున్నారు. అంటే ఫిజిషియనే అనస్థీషియా ఇచ్చారు, ఆ సర్జనే అనస్థీషియా ఇచ్చి ప్రొసీజర్ పర్ఫామ్ చేశారు. ఎందుకంటే అనస్థీషియాలజిస్ట్ అన్అవైలబిలిటీలో ఉన్నారు కాబట్టి. ఓకేనా, సో ఈ టైంలో కూడా మనం మాడిఫైర్ 47 యూజ్ చేస్తాం. ఓకేనా, అనస్థీషియా బై సర్జన్, మై నేమ్ ఇట్ సెల్ఫ్ అనస్థీషియా బై సర్జన్. ఎప్పుడైతే సర్జన్ మనకు అనస్థీషియా ఇస్తారో, అది కూడా రీజనల్ అనస్థీషియా కానీ జనరల్ అనస్థీషియా కానీ ఇస్తారు, అప్పుడు మనం మాడిఫైర్ 47 అప్లై చేయాలి ఆ సర్జరీ ప్రొసీజర్ కోడ్తో పాటు. ఓకే, సో ఇదండి మాడిఫైర్ 47 గురించి. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంకో మాడిఫైర్ చూద్దాం, మాడిఫైర్ 50. మాడిఫైర్ 50 అంటే ఏంటండి? బైలేటరల్ ప్రొసీజర్. బైలేటరల్ ప్రొసీజర్ అంటే ఏంటంటే బోత్ సైడ్స్ ఆఫ్ ద బాడీ ఆన్ సేమ్ ఆర్గాన్స్. అవునా, రెండు వైపులా లేదు, రెండు పెయిర్డ్ ఆర్గాన్స్ పైన, రెండు కళ్ళు కావచ్చు, రెండు నీస్ కావచ్చు, రెండు కిడ్నీస్ కావచ్చు, ఇట్లా రెండు సేమ్ ఆర్గాన్స్ మీద సేమ్ ప్రొసీజరు సేమ్ ఆపరేటివ్ సెషన్లో జరిగితే దాన్నే బైలేటరల్ ప్రొసీజర్ అని అంటాం. ఓకేనా, సో చూడండి, మాడిఫైర్ 50 ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ that a bilateral procedure was performed. This means the same procedure was done on both sides of the body during the same operative session. Same operative session lo both sides of the body same procedure perform చేస్తే అప్పుడు మనం మాడిఫైర్ 50ని యూజ్ చేయాలి. ఓకేనా, మాడిఫైర్ 50 ఈజ్ అపెండెడ్ టు ఏ ప్రొసీజర్ కోడ్ to signify that the procedure was performed on both sides of the body. This is crucial for accurate billing and reimbursement purpose, as it informs the payer that the procedure was bilateral. Okay, usage criteria చూడండి. modifier 50కి the same procedure is performed on paired organs or body parts during the same operative session. ఇందాక చెప్పుకున్నాం కదా, పెయిర్డ్ ఆర్గాన్స్ లేదా బాడీ పార్ట్స్, సేమ్ బాడీ పార్ట్స్లో సేమ్ ప్రొసీజర్ పర్ఫామ్ చేస్తుంటే, సేమ్ ఆపరేటివ్ సెషన్లో చేస్తుంటే మనం దాన్ని బైలేటరల్ ప్రొసీజర్గా కన్సిడర్ చేసి మాడిఫైర్ 50ని అప్లై చేయాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్స్ బోత్ కిడ్నీస్, బోత్ ఐస్, బోత్ నీస్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ. రెండు ఐస్ మీద సర్జరీ చేశారు, అప్పుడు రెండుసార్లు మనం కోడ్ చేయకుండా సేమ్ ప్రొసీజరే చేశారు, రెండు ఐస్ పైన చేశారు, అప్పుడు ఈ ఐకి ఒకసారి ఇంకొక ఐకి ఒకసారి అలా కోడ్ చేయకూడదు. ఒకసారి ప్రొసీజర్ కోడ్ చేసి దానికి మాడిఫైర్ 15 ఇచ్చామంటే అది మనకు రిప్రజెంట్ చేస్తుంది బైలేటరల్ ప్రొసీజర్ అని చెప్పేసి. ఓకేనా, సో డాక్యుమెంటేషన్ పార్ట్లో మీరు చూసుకోవాల్సింది ఆ డీటెయిల్స్ ఆఫ్ ది బైలేటరల్ ప్రొసీజర్, రీజన్ ఫర్ పర్ఫార్మింగ్ ద ప్రొసీజర్ ఆన్ బోత్ సైడ్స్, ఈ రెండు మీరు చూసుకోవాలి. అలాగే ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, ఏ సర్జన్ పర్ఫార్మ్స్ ఏ కెటరాక్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆన్ బోత్ ఐస్ డ్యూరింగ్ ది సేమ్ ఆపరేటివ్ సెషన్. ఏం చెప్తున్నారండి? సేమ్ ఆపరేటివ్ సెషన్లో సర్జను కెటరాక్ట్ ఎక్స్ట్రాక్షన్ పర్ఫామ్ చేశాడు బోత్ లెఫ్ట్ అండ్ రైట్ ఐస్లో అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా, బోత్ ఐస్ సేమ్ పెయిర్డ్ ఆర్గాన్ అయ్యింది, రెండు వైపులా బాడీకి అటు ఇటు. ఓకేనా, సో సర్జన్
బోత్ సైడ్స్ ఆఫ్ ద బాడీ సేమ్ ఆపరేటివ్ సెషన్లో సేమ్ ప్రొసీజర్ కెట్రాక్ట్ ఎక్స్ట్రాక్షన్ చేశారు. ఆ లెఫ్ట్ ఐకి కెట్రాక్ట్ ఎక్స్ట్రాక్షనే, రైట్ ఐకి కెట్రాక్ట్ ఎక్స్ట్రాక్షనే. ఓకేనా? సో ఇప్పుడు సేమ్ ప్రొసీజరు పెయిర్డ్ ఆర్గాన్స్ పైన సేమ్ ఆపరేటివ్ సెషన్లో సర్జరీ జరిగింది కాబట్టి దీనికి మనం మోడిఫైర్ 50 ఇస్తాం. ఓకేనా? అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఏ పేషెంట్ అండర్ గోస్ బైలేటరల్ నీ ఆర్థోస్కోపీ. బైలేటరల్ నీ ఆర్థోస్కోపీ. బైలేటర్ని వాళ్ళే చెప్తున్నారంటే రెండు వైపులా, లెఫ్ట్ నీకి రైట్ నీకి రెండింటికి ఆర్థోస్కోపీ జరిగింది కాబట్టి మనం మోడిఫైర్ 50 యూజ్ చేయాలి ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో. ఓకేనా? ఇదండి మోడిఫైర్ 47 అండ్ 50 గురించి. ఓకే, సో మళ్ళీ కలుద్దాం విత్ ఫ్యూ మోర్ మోడిఫైయర్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.